వెనుకబడిన వర్గాలు, దళితులు, మైనారిటీలు, మహిళలు, ఆదివాసీలకు సాధికారత కల్పించకపోతే జాతి అభ్యున్నతిని నిజంగా సాధించగలమా? కాంగ్రెస్ హయాంలో పంచవర్ష ప్రణాళికలు, 20 సూత్రాల కార్యక్రమం, గరీబీ హఠావో వంటి నినాదాలు ఎన్ని కనపడినప్పటికీ పేదలు మరింత నిరుపేదలుగా, వెనుకబడిన వారు మరింత వెనుకబడిన వారుగా మారిన విషయాన్ని గణాంక వివరాలు స్పష్టంగా నిరూపిస్తున్నాయి. సామాజిక న్యాయం కల్పించడం అంటే ఆ సామాజిక వర్గాలకు సమగ్ర సాధికారత కల్పించడమేనన్న సైద్ధాంతిక భావన భారతీయ జనతా పార్టీది. హైదరాబాద్లో శనివారం నాడు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి నిర్వహించిన విశ్వరూప సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాట్లాడుతూ తాము ఎస్సీల వర్గీకరణకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేస్తూ 3 దశాబ్దాల మాదిగల ఉద్యమానికి సంఘీభావం ప్రకటించడం ద్వారా బీజేపీ సైద్ధాంతిక దృక్పథాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరోసారి తేటతెల్లం చేశారు. 1965లో లాల్ బహదూర్ శాస్త్రి ప్రభుత్వం లోకూర్ కమిషన్ను నియమించినప్పటి నుంచి రిజర్వేషన్ల విషయంలో మాదిగలకు జరుగుతున్న అన్యాయం అందరికీ తెలిసి వచ్చింది. అయితే కాంగ్రెస్, ఇతర పార్టీల ప్రభుత్వాలు వారికి న్యాయం చేయనే లేదు. జస్టిస్ రామచంద్ర రాజు కమిషన్, ఉషా మెహ్రా కమిషన్ కూడా మాదిగలు దళితుల్లో ఎంతో వెనుకబడి ఉన్నారని తేల్చినప్పటికీ న్యాయం చేసేందుకు ఆ ప్రభుత్వాలు ముందుకు రాలేదు. ఉత్తుత్తి వాగ్దానాలు చేసి మభ్యపెట్టడం, బూటకపు పథకాలు ప్రకటించి వాటిని అమలు చేయకపోవడం, మంజూరు చేసిన నిధులు లబ్ధిదారులకు అందకుండా స్వాహా చేయడం గత ప్రభుత్వాల సహజ లక్షణాలుగా మారాయి. 1952 నుంచి భారతీయ జనసంఘ్, ఆ తర్వాత భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టోలు, పార్టీ మహాసభల తీర్మానాలు గమనించిన వారెవరికైనా వాటిలో సామాజిక న్యాయానికి ఎంత ప్రాధాన్యం లభించిందో స్పష్టమవుతుంది. బీజేపీ సైద్ధాంతిక మార్గదర్శకుడు దీన్ దయాళ్ ఉపాధ్యాయ సమాజంలో అట్టడుగు వర్గాలను చేరుకోవాల్సిన ఆవశ్యకతను గుర్తించి అంత్యోదయ సిద్ధాంతాన్ని రూపొందించారు. అదే బీజేపీకి భగవద్గీతగా మారింది. 1968లో ఇండోర్లో జరిగిన జనసంఘ్ జాతీయ సమావేశం షెడ్యూల్డ్ కులాలు, జాతుల పరిస్థితిపై ప్రత్యేక చర్చలు జరిపింది. ఆ చర్చల ఫలితంగా వెనుకబడిన వర్గాలకు పరిశ్రమలు కేటాయించాలని జనసంఘ్ డిమాండ్ చేసింది. 1980లో బీజేపీ ఏర్పడిన తర్వాత సమాజంలోని నిమ్న, వెనుకబడిన, మైనారిటీ వర్గాల కోసం నిర్దిష్టమైన విధానాలు అవలంబించాలని నిర్ణయించారు. చిన్న, కుటీర పరిశ్రమలు, గ్రామీణాభివృద్ధికి చెందిన అన్ని పథకాలు, కార్యక్రమాల్లో దళితులు, ఆదివాసీలకు భాగస్వామ్యం కల్పించాలని తీర్మానించారు. ఇతర పార్టీల కంటే భారతీయ జనతా పార్టీకే సామాజిక న్యాయం పట్ల చిత్తశుద్ధి ఉన్నదని, నిర్దిష్ట చర్యలు చేపట్టగలదని తెలిసినందువల్లే బీజేపీకి దళితులు, ఆదివాసీలు, వెనుకబడిన వర్గాల్లో మద్దతు పెరగడం ప్రారంభమైంది. సబ్కా సాత్ సబ్కా వికాస్ పేరుతో మోడీ ఇచ్చిన నినాదం ప్రజల్లో ప్రతిధ్వనించింది. 2014 లోక్సభ ఎన్నికల్లో మోడీ సారథ్యంలో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించిన తర్వాత ఫలితాలను సమీక్షిస్తే పేదలు, అణగారిన వర్గాలు, దళితులు పెద్ద ఎత్తున బీజేపీ వైపు మొగ్గు చూపినట్లు వెల్లడైంది. అప్పటి వరకు పట్టణాలకే ఎక్కువగా పరిమితమైన బీజేపీ గ్రామాల్లోకి కూడా చొచ్చుకుపోయింది. బీజేపీ టికెట్పై పోటీ చేసిన ఎస్సీ, ఎస్టీ ఎంపీలే అత్యధికంగా లోక్సభకు ఎన్నిక కావడంతో ఈ వర్గాలు బీజేపీ పట్ల ఆకర్షితులయ్యారని తేలింది. సామాజిక న్యాయం విలువ తెలిసినందువల్లే స్వాతంత్ర్యం వచ్చిన 70 సంవత్సరాల తర్వాత మోడీ సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన వర్గాల జాతీయ కమిషన్కు రాజ్యాంగ హోదా కల్పించాలనే చరిత్రాత్మక నిర్ణయాన్ని తీసుకున్నారు. రాజ్యాంగంలోని 15, 16 అధికరణల్లో ఉన్న హక్కులను అమలు చేసి వెనుకబడిన వర్గాలకు సాధికారత కల్పించేందుకు ఇది దోహదం చేసింది. వెనుకబడిన వర్గాలు, దళితుల్లో ఆధిపత్యం లభించని వర్గాలను గుర్తించేందుకు ఆదిత్యనాథ్ ప్రభుత్వం సామాజిక న్యాయ కమిషన్ ఏర్పాటు చేస్తే, మోడీ ప్రభుత్వం ఓబీసీ వర్గాల ఉపవర్గీకరణ సాధ్యాసాధ్యాలను నిర్ధారించేందుకు జస్టిస్ రోహిణి కమిషన్ను ఏర్పాటు చేసింది. సామాజిక న్యాయం గత కొన్ని దశాబ్దాలుగా వెనుకబడిన వర్గాల్లో ఒకే వర్గానికి అందుతోందని, ఇంకా అట్టడుగు వర్గాలకు ఈ న్యాయం చేరడం లేదని గ్రహించిన మొట్టమొదటి పార్టీ భారతీయ జనతా పార్టీయే. ఉత్తరప్రదేశ్తో పాటు అనేక రాష్ట్రాల్లో ఓబీసీ కేటగిరీలో అత్యంత వెనుకబడిన వర్గాలను బీజేపీ గుర్తించి వారికి సామాజిక,
ఆర్థిక రాజకీయ సాధికారత కల్పించేందుకు పూనుకుంది. ఉదాహరణకు యూపీలోని ఓబీసీల్లో 200 ఉపకులాలున్నాయి. అయినా 15% ఉన్న యాదవులు, 9% ఉన్న కుర్మీలకే అధిక ఫలాలు దక్కాయి. నిషాద్, కశ్యప్, బిండ్, చౌరాసియా, తేలి, సాహు, నాయి, విశ్వకర్మ, బఘేల్, పాల్, లోద్, గిరి, గోస్వామి, ప్రజాపతి, రాజ్బర్, లోహార్, జైస్వాల్, కల్వార్, సైని, మాలి, గంగ్వార్, హల్వాయి, కుషావహ, కోయిరి వంటి సామాజిక న్యాయమందని వర్గాలెన్నో ఉన్నాయి. వారిని చేరుకునేందుకు బీజేపీ, మోడీ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేయడమే కాక వారికి నాయకత్వం అప్పగించింది. అప్నాదల్, సుహుల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీ, నిషాద్ పార్టీ, వికాస్శీల్ ఇన్సాన్ పార్టీలు బీజేపీకి చేరువయ్యాయి. స్వతంత్ర భారతదేశంలో ప్రప్రథమంగా కేంద్ర మంత్రి మండలిలో 27 మంది బీసీలకు స్థానం కల్పించిన ఘనత నరేంద్ర మోడీకే దక్కుతుంది. బీజేపీలో ఇవాళ 85 మంది ఓబీసీ ఎంపీలు, 365 మంది ఓబీసీ ఎమ్మెల్యేలు, 65 ఓబీసీ ఎమ్మెల్సీలు ఉన్నారు. దళితుల్లో బాగా వెనుకబడిన పాసి, సోంకర్ వంటి ఉపకులాలను బీజేపీ చేరుకుంది. జాతవులనే కాక జాతవేతరులను బీజేపీ హక్కున చేర్చుకుంది. దళితులు, ఓబీసీలనే కాక ముస్లింలలో అత్యంత వెనుకబడిన పస్మందా ముస్లింలను కూడా బీజేపీ గుర్తించి వారికి సామాజిక న్యాయం లభించేలా చర్యలు తీసుకుంది. బీహార్లో కూడా కల్వార్, ధోబీ, బినియా వంటి వర్గాలను బీజేపీ చేరుకుంది. ముస్లింలలో నిరుపేదలు, అణగారిన వర్గాలను చేరుకోవడంలో బీజేపీ విజయం సాధించిందని సిఎస్డిఎస్ లోక్ నీతి సర్వే ధృవీకరించింది. దీనివల్ల బీజేపీ గతంలో ప్రాబల్యం లభించని ప్రాంతాల్లోకి కూడా చొచ్చుకుపోయింది. బీజేపీకి సామాజిక న్యాయం కేవలం రాజకీయ నినాదం కాదని, తాము బలంగా విశ్వసించే ఒక సిద్ధాంతమని, దాన్ని తూచా తప్పకుండా పాటిస్తామని నరేంద్ర మోడీ అనేక సందర్భాల్లో ప్రకటించారు. తెలంగాణలో మాదిగలను ఆయన హత్తుకోవడం, వారి మనోవేదనను అర్థం చేసుకోవడం ద్వారా బీజేపీ ఆలోచన విధానాన్ని ఆయన స్పష్టం చేశారు. మండల్ కమిషన్తో వెలుగులోకి వచ్చి కుల రాజకీయాలు చేస్తున్న రాజకీయ పక్షాలు తెరమరుగవుతున్నాయి. 2024 సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ను కూడా ఈ పార్టీలతో కలగలిపి ప్రజలు పూర్తిగా తిరస్కరించడం ఖాయం.